కాదు కొడక ఆ బంగారు బొంగరాన్ని కంట పోతే నా కొడక అక్కడికి ఆ బంగారు బొంగరం నా కొడక ఇక్కడ కాదు అక్కడ కాదు నా కొడక 6 12 ఎవడ చెంగలు దాటాల నా కొడక 12 ఎవడ చెంగలు దాటంగా కొడక నువ్వు నడుచుకుంటూ పోతుంటే కొడక నీ రెక్క మొదలేదు కొడక నీ బొక్క మొదలేదు కొడక 1,000 జోజంతులు ఉంటాయి కొడక ఎనుగులు నిలబెడరు నా కొడక కొండగోళ్ళు 1,000 జోజంతులు ఉంటాయి నా కొడక అందులో మరి ఎక్కరాదమైతే కొడక అది కాకుండా కానీ ఎర్రలు పచ్చలు కొండలు నా కొడక అట్లా 5 తీర్ల ఎలుగులుంటాయి కొడక నా కొడక ఎలుగు చేతులు కొడక నువ్వు కొడక కొడక వస్తువులు కన్న కొడక నా కొడక అని కాకుండా కానీ కొడక ఇవాళ ఈ రోజు నా కొడక అటువంటి బొమ్మరం కావాలంటే కొడక 6 12 ఎవడ చెంగలు దాడిన కొడక ఎలదీవ గంటలు కడ నా కొడక అయ్యో ఎలదీవ గంట నా కొడక ఎలదీవ గంట కొడక 7 14 సముద్రాలు అడ్డవస్తాయి నా కొడక ఆ 14 సముద్రాలను పెట్టడాడుతున్నా నా కొడక 7 14 లేక సముద్రాలను పెట్టడాడు నా కొడక సముద్రాల ఒడ్డుకున్నది కొడక ఇట్లు చిన్నది వృక్షం పెద్దది నా కొడక ఉడలతో మర్రి ఊరేది ఉన్నది బంగలతో మర్రి పడవృక్షం ఉన్నది కొడక ఆ మర్రి కింద ఉన్నది నా కొడక కరుణల్ల పుట్ట గంటల మర్రి ఉన్నది కొడక ఆ పుట్ట లోపల నా కొడక పాతాల్లో ఒకటి ఉన్నది పాతాల్లో పట్నం లోపల నా కొడక రాక్షసు నగువాడి నా కొడక పిల్లలేని బాబు అన్నది నా కొడక పిల్లలేని బాబు సాగుకున్నది 12 తిరుగుల ప్రతాప నాగన్నుడి కొడక ఆ 12 తిరుగుల ప్రతాప నాగన్న కంట ఉంది నా కొడక పొద్దు 12 ఎవడ మాపు 12 ఎవడ యొక్క 12 పొద్దారు మాపాలు నా కొడక పొద్దు 12 మాపు 12 నా కొడక 24 గంటలు గంపంత బొంగరం గిరగిర గిరగిర తిరుగుతూనే ఉంటుంది నా కొడక పొద్దు 12 గంటలు మాపు 12 గంటలు పొద్దు 12 గంటలు మాకు 12 గంటలు మూతలు పెట్టాలి నా కొడక బలికరామని లాతగల్లు ఉన్నాయి కొడక లాత రెక్కలు ఉన్నాయి కొడక నువ్వు ఎట్లా పోతావంటున్నావు ఏది ఏమైనా సరే సిన్ను అనుకున్నావే ఆ బొంగురం విషాలు ఎంత బొంగురం లెక్క ఎంత అమ్మా నాకు మూతి మీద విషం తొడ మీద రోగం ఉన్నది మూతి మీద మొల్లారం ఉన్నది ఇప్పుడే ఈ గడియ లోపల పోనొక్క గడియ కానొక్క గడియ అక్కడ ఒక గడియ ముక్కాన 3 గడియల్లో ఇది గట్టనే నా తల్లి వద్దు ఆ బొంగరం నా చేతికి వచ్చేదాకా అన్నం తిన నీళ్లు దాగా ఎన్ని రోజులైనా మంచిదే పోతున్నాయిగా నీకు తోడు ఏదన్నా ఒకటి నిసారం ఉండాలి కొడక అని కానాడు ఎక్కడ ఉన్నవరా కొడక ఎక్కడ ఉన్నవరా తమ్ముడా వినాయక అని చెప్పి వినాయకుడి అది ఎక్కడా అని తమ్ముడా వినాయక
తమ్ముడా ఇవాళ ఒక పని కలిగింది ఒక పని కలిగింది తమ్ముడా. ఏదైనా పని తినేస్తారు ఆడిపిట్టాడు ఏ పని ఎందుకు ఆడిపిట్టు మరే ఎందుకు అన్నలు ఉన్నాయాలు తమ్ములు ఉన్నాయాలు పెట్టిపోయకుండా పేరున్నాయాలు పెడితే పెంట తీసుకుంటుంది ఆడిపిట్టాడు పెట్టకపోతే పెట్టినా నువ్వు నావాడే పెట్టకుండా నావాడానికి ఆడపిల్లలు నమ్మద్దు ఆడపిల్లలు నమ్మద్దు. ఏ పండుగ అయినా కానీ ఏమైనా దెబ్బ ఎన్ని ఎల్లకైతే చీర జాకి కట్టినారనుకో చిత్రోడిని కట్టరు. చిత్రోడిని కట్టి నా తమ్ముడు పెట్టక పైన అని మన్ను అంటారు దుమ్ము అంటారు అనరాని మాటలు అంటారు. అమ్మ అక్క ఎందుకని వచ్చినవే ఎందుకని వచ్చిందంటే ఇలా మీ అల్లుడు భార్గవ రాముడు బంగారు బొంగరం అమర దేవతలు పట్టిన బంగారు బొంగరం కావాలంటున్నాడు. కుమర దేవతలు పట్టిన బంగారు బొంగరం కావాలంటున్నాడు. వాడు ఒక్కడే పోతున్నాడు కాబట్టి వాడు వేణకాల పాలలు ఎంతమందో పగళ్ళు ఎంతమందో ఎన్ని శక్తులు ఉంటాయో ఎన్ని శివదేవతలు ఉంటాయో అందుకని నీకు 66 వస్త్రాలు ఉన్నాయి కొడక చేతికొక్క ఆయుధం ఉన్నది. ఇలా ఈ రోజు తమ్ముడా నీ యొక్క అదే చేతులకెళ్ళి ఏదన్నా ఒక నిజాన్ని ఇస్తే నీ పూజ నేను యాది చేసుకుంటూ కొడక నీ పూజలు కడతాను తమ్ముడా. ఏదన్నా ఒకటి ఆయుధం ఇయ్యవా రేలుకన్నది నా కొడుకు అడుగు లోపల వెళ్ళిపోతున్నాడు. నా తల్లులాల ఏ మగ పడేది కానీ చివరి పనికి వేయను కానీ చిలక పనికి వేయను కానీ చేతులకు కావక కట్టె ఉండదంటే ఇది తీసుకుపోయి కొడుకు చేతి లోపల పెట్టంగానే పరశురాముడి పేరెత్తనే నాకు ఎల్లమ్మ కొడుకు చేతికి రంగనే పరశురాముడు పరశురాముడు అని పిలువు అన్నాడు. ఎప్పుడే నా తమ్ముడు కొడుకు వెళ్ళిపోతున్నా అని కొడక పరశురామ రాముడా ఇలా నువ్వు వట్టి చేసావు కొడక నీ మామ ఈ గొడ్డలి ఇచ్చిండు పరశురామ గొడ్డలి ఇది నీ చేతికిస్తున్నా ఇలా నీ చేతికిస్తున్నా కొడక ఈ కాడికెళ్ళి వట్టి భార్గవ రాముడువే ఇది నీకు ఇస్తున్నాం కాబట్టి ఈ కాడికెళ్ళి పరశురాముడు కొడక తీసుకోండి కొడక అని తల్లి రేణుక ఎల్లమ్మ నా కొడక ఇన్ని రోజులు భార్గవ రాముని కొడక లక్ష్యం అంటే గొడ్డలి కొడక ఇవాళ గొడ్డలి చేతిలో పెడుతున్నా పరశురాముడు అని పేరు పెట్టింది కొడక అని పరశురామిగా వేగిరంగా వెళ్ళి పొమ్మన్నది. కొందరము జాడల్లో బొమ్మని అటువంటి రేణుక ఎల్లమ్మ కొడుకు వాడు బయలెల్లంగని అయినా రేణుక ఎల్లమ్మ లోగిళ్ళ బయటకొచ్చింది. దేవనాటి వర్ణం వస్తే నా గడ్డ తెలియాలన్నది. అట్లా ఇంటికి పోయి మడవంత గోధుపిండి తెచ్చింది. గోధుపిండితో కుండి వేసింది. కుండి లోపల నూనె పోసింది. నూనె పోసి కన్న కొడుకు పరశురాముని పేరు మీద గండ నిలిక ముట్టిస్తున్నది. గండ నిలిక ముంగట రేణుక ఎల్లమ్మ కమ్మలకు విసేసుకొని కూర్చున్నది. ఒక్కవేళ నా కొడుకు అది వర్ణం రాని అది వర్ణం వచ్చినట్టు గండ నిలిక అల్లాడాలి. ఒకవేళ కొడుకు బాణం పోతే మరిగిపోవాలని రేణుకేళ్ళ పట్నం లోపల ఉన్నది కానీ పరశురాముడు చూసిన వాదొడ్డుని చేతులు పట్టిండు. ఇప్పుడే అడవి లోపల కొంగరం జాడల్లో పోతున్నా అని పరశురాముడు బయలెల్లి
వచ్చిండు ఏమంట ఆలోచన పోతున్నాడు. ఆరారు 12 యాభై జంగలి దాటిన ఇవి 7 14 సంవత్సరాలు ఈ సంవత్సరాలు నేను ఎట్లా దాటాలి అని అనుకున్నాడు పరశురాముడు. నాకు వచ్చిన బాధే ఉంది, నాకు వచ్చిన కష్టమే ఉంది. ఆ శివునికి చిన్న భార్య చిన్నమ్మ గంగదేవి లేదు. గంగదేవిని విత్తా 7 14 సంవత్సరాలు దాటి అంటున్నాను. పరశురాముడు గంగమ్మ గంగరాయే గంగా జలారి గంగా జలారి పరశురాముని ఎరిగట్టి టీకలు పెట్టంగానే ఆ టీకా నాదమునిగా పాత్ర లోకము లోపల పండుకున్నాము వారి గంగదేవికి. గంగదేవికి మళ్ళీ అన్నము ఎక్కడ ఉన్నాయి అమ్మ గంగదేవి ఎరిగట్టి టీకలు పెడుతుంటే ఆడవిల్ల గంగదేవి శివుడు పెడుతున్నది. నా బిడ్డ రేణుకి వెళ్ళవ కొడుకు కైరేవుడు పరశురాముని నా మనవనికి ఏమి బాధొచ్చా అని గంగదేవి బయలుదేరి మనవని బయటికి ఎట్లా వస్తున్నది. అయ్యో నా ఎక్కడ వంటి బిడ్డ కొడుకు నా కొడుకు అటువంటి అయిన నా మనవడు ముద్దుల మనవాడు అల్లగ నోవాల వల్ల కలవాడు అటువంటి వచ్చం కర్రివాడు ఎక్కడ దుబ్బలవాడు కాటికి కళ్ళవాడు నా గంగల వంటి ఖర్చు కన్నాడు. అవి నా మనవడి బయటకు వస్తున్నాను అడవిల్ల గంగదేవి ఇప్పుడే వెళ్ళబోతున్నారు. అమ్మా గంగమ్మ నీ మైసూమావర పట్నం మంచిగా ఉందని అడిగినావు. మీ తల్లి ఎల్లవ మంచిగా ఉందని అడిగినావు. నా ముగ్గురు తమ్ముడు మంచిగా ఉందని అడిగినావు. నా చెల్లె గౌరవం మంచిగా ఉందని అడిగినావు. అడిగిన అవే అమ్మ గంగమ్మ అడిగాను అన్ని పెద్దగా అన్ని పెద్దగా అయితే కాదు పెద్దగా. ఓహో గట్లనా మనవడు నీకు మిలమిల ఐదులో ఇక కావాలి ఎప్పుడు కూరలు లెక్కన ఉన్నా మరి ఇటు ఏం నాకు పోతున్నావు ఏం నాకు కాదు ఏం పని పోతున్నావు అని కానీ ఏం పని పోతున్నావు ఏం పని పోతున్నావంటే అమ్మ గంగమ్మ 6 12 జంగలి దాటి నేను వచ్చిన
ఈ 14 సంవత్సరాల అమ్మా గంగదేవి 14 సంవత్సరాలు నా తెచ్చిన బాధే ఉన్నది. అమ్మా గంగమ్మ మంచి మాట కొద్ది మర్యాద కొద్ది 14 సంవత్సరాలు దాటితేనే వస్తారే. ఒక్కవేళ 14 సంవత్సరాలు దాటితే లేదనుకో ఈ ముక్కు చెవు కోసి ముక్కిడి గంగట్ట పేరు పెట్టి కుడి పాదము తీసి నేను ఎత్తిన పెట్టి ఒక్క తొప్పుడు దొక్కినట్టయితే పాతల్లాగా పట్టం పోతవే నా అమ్మ గంగమ్మ. దాటి మర్యాద కొద్ది అమ్మా గంగమ్మ ఒకవేళ నువ్వు సంవత్సరాలు దాటియకపోతే నీ ముక్కు సవ్వు వచ్చి ముక్కుడి గంగని పేరు పెడతా, నీ కాలు నదికేసి కుట్టి గంగని పేరు పెడతా, నీ చేత నదికేసి తొండ గంగని పేరు పెడతా. అదే గురికిచ్చినావు గురికిచ్చినావు అమ్మా నువ్వు నీ గంగబాబు నువ్వు దాటియకపోతే నువ్వు చెవు ముక్కు వచ్చేటువంటి మన ఓలైనా కూడా గడ్డ విన్నో నీ బలము మన రాగుడా గంగలో నా బలము చూపిస్తా అని చెప్పి అటువంటి అడి లెక్క కత్తి పెట్టుకొని వచ్చే బెల్లం ఎత్తుకోవాలి. ఇది ఉగాది నాడు పోతే నవ్వేది గంగమ్మని కాదనుకున్నది ఒక్కదాని చెప్తున్నా. 7 సంవత్సరాలు నేను దాటుతా 7 సంవత్సరాలు నువ్వు దాటు మొగలి ఓ అమ్మా గంగదేవి నువ్వు అదనాడి దాని ఉన్నవాట బట్ట కట్టినవి నువ్వు 7 సంవత్సరాలు దాటిస్తానన్నావు. నేను మొగల్ని వీరుని తీరుని మూతి మీద మిస్సం ఉన్నది, తొడ మీద రోమం ఉన్నది, వంటి లోపల రక్తం ఉన్నది. నల్లని రోమాల గల్లవల్లి కాటికి కల్లవల్లి కత్తల దుబ్బాలవల్లి ఏంటి 7 సంవత్సరాల పిషాది ఎంత ఆ లెక్క ఎంత అన్నది గంగమ్మ. పోతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి పొమ్మన్నాడు. తాతలను విడిచిపెట్టి ఒక్క రోజు ఉన్నాడు. అని గంగదేవిని వదిలిపెట్టి పరశురాముడు బొంగురము జాడల సముద్రాల వీధికెళ్ళి ఎట్లా పోతున్నాడు ఆరాముడైనా రామ ఓ రామ 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 ఓ రామ రామ మంత్రాలు
నా చిన్న తల్లి గంగదేవి ఇలా 7 సంవత్సరాలు దాటిస్తుంది. 8వ సంవత్సరం లోపల తుడుకున్న పుట్టించింది. ఎలా మూకుడు తేలుతున్నాడు నా కొడుకు పరిసరాలు పానకోతగా వస్తాను. నా కొడుకు పాన పోవద్ద జీవన పోవద్ద అని అడవిలో రేణుకాయలమ్మ అమ్మవారు రేణుకాయలమ్మ నాకు ఎన్ని విలువిద్దలతో కొడక నాకు కన్ను కార వస్తున్న కొడక ఆపాకుల గంట చేత పట్టింది రేణుకా ఎల్లమ్మ నా కొడక నేను ఎన్ని ఏసాలు కడతావు నువ్వు కన్ని ఏసాలు కడతావు నా కొడక నాకు వచ్చిన మంద విలువిద్దలు కొడక నీకు ఆపాకుల గంట లోపల నేను దార వస్తున్నా అని ఆకాకు సంద్ర 60,000 మంత్రాలు కొమ్మ సంద్ర 1,000 మంత్రాలు ఎదిరింది. కొమ్మ సంద్ర 1,000 మంత్రాలు ఎదిరింది రాసింది నా తల్లులాల ఆపాకుల గంట లోపల కోలలు బండారు నా తల్లులాల కట్టలో కట్టింది. కొడక ఇది కూడా కొడక బాగా కట్టాలి కొడుకు మైదాన బంధం నుంచి ఇసిరేస్తున్నది నాట అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడక పరశురామ సంగ్రహాల ఒడ్డి జీవనాలైతుంది నా కొడక తల్లి చిన్న తల్లి గంగదేవికి నువ్వే దొరికిన కొడక చిన్న తల్లి గంగదేవికి నువ్వే దొరికినవ నా కొడక అని అటువంటి రేణుక ఎల్లమ్మ మైసమావర పట్నము నుంచి 60,000 మంత్రాలు కొమ్మ 1,000 మంత్రాలు ఆ మంత్రాలు యంత్రాలు నాగత్రి సగం మంత్రాలు నెగ్గుతున్న కొడుకు అని ఎప్పుడయ్యారు మంత్రాల వీధుడు పరిసరాముడు నా చేతి మంత్రాల కట్టందుకున్నాడు. ఆ మంత్రాల వీళ్ళని పోతే చూడబడి పెళ్ళి కొత్తలు తీసుకున్నాడు. లింగాల చెల్లెలు కట్టుకున్నాడు. అయినా నా తల్లి ఇచ్చిన మంత్రాలు యంత్రాలు నిజమేనా కాదా ఒకసారి పరీక్ష చేసుకుంటున్నా అని పరిసరాముడు మంత్రాల కట్ట చేతులు బట్టి మంత్రకల్లా మంత్రం అయ్యిందా అయిపోయింది 5 నిమిషాలు. తామర గమనం పుడుతుంది. తామర గమనం లోపల నేను 3 కర్రెల 3 నెలల పిల్లగాన్ని కావాలా 3 నెలల పిల్లగాని అవతారం మీద పరిశరాముడు తామర గమనంలో వండుకుంటున్నాడు. పిల్లగాడు పరిశరాముడు ఎప్పుడు వండుకున్నాడు? ఇక నేను 7 సంవత్సరాలు నేను దాటిన పువ్వు లోపల ఇంక 7 సంవత్సరాలు దాటాలని రాముడు బయలుదేరి సుక్కలాన చందమామ వాళ్ళ చెక్కుమడి సక్కనక్క రాముడమ్మ వాళ్ళ చెక్కుమడి సక్కనక్క రాముడమ్మ వాళ్ళ చెక్కుమడి రాముడు బయలుదేరి నాడే వాళ్ళ చెక్కుమడి
దేశంలో ఉండడు సత్యేడు సముద్రాల విధపుల విధావుతున్నాడు ఆ రాముని సందేశోడు ఉండగా అదే అటువంటి పాత్రల లోపల రాక్షసి నాడు వాయి గర్భమందు కొడుకులు బిడ్డలు లేక 12 పాప నాడుని దాదుకున్నాడు నాగన్న రోజు పొద్దున లేచి సముద్రాల ఒడ్డుగా సూర్య నమస్కారం వేసుకొని వెళ్ళిపోయేటోడు నాగన్న ఇప్పుడే సముద్రాల ఒడ్డుకోదని మూతలు పెట్టుకుంటా నాగన్న బయలుదేరి ఎట్లా వస్తున్నాడు చెలికట్టం నల్లన కనుగొంటాను పడిగలే అయిపోయింది సముద్రం లోపల వారేసి ఏ తల్లి కన్నదయల నాగదేవి తీరుగు గని పాటకు వారేసినట్టు సముద్రాల మీద వారేసి ఈ మా తల్లి రాక్షసి నగుబాయి కొడుకులు బిడ్డలు లేక ప్రేమతో నన్ను రాదుకున్నాడు ఇప్పుడే వల్ల ఈ పిల్లని తీసుకపోతా మా తల్లి చేతులు పెడతా నాకు తోడబుట్టిన అమ్ములు లేరు తోడబుట్టే తమ్ముడు అనుకుంటున్నా నాగన్న దెబ్బ బుగ్గు పేరు పువ్వు లోపల నాగన్న తీసుకు పిల్లగాన్ని తీసుకొని పడిగా పైన ఎత్తుకున్నాడు నా తల్లి చేతులు పెట్టి నా తల్లిని పెంచి పెద్ద ఏమంటున్నా నాగన్న బయలుల్లి ఆటలాడుకుంటా దిగు నాగంలో మనిషి వాసన వస్తున్నది మనిషి కప్పు మారు కొడుకు వేడికి కట్టున్నది